సంబంధించినవి కాబట్టి మనం అందరం కూడా గట్టిగా కృషి చేసి 4 ఓట్లు ఎక్కువ వచ్చే విధంగా మనం అందరం బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మన గ్రామాల నుంచి బయటికి వెళ్ళిన పిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి కోసం, లేకపోతే వ్యవసాయం కోసం, వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్ళిన వారు అందరూ కూడా ఇప్పుడిప్పుడే గ్రామాలకు వస్తూ ఉన్నారు. గ్రామాలు నిలదొక్కుంటూ ఉన్నాయి. కాబట్టి ఓటింగ్ సమయంలో వారందరినీ ఖచ్చితంగా గ్రామానికి వచ్చేటట్టు 4 రోజులు ఉండి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటట్టు మీరందరూ కూడా వారితో మాట్లాడండి. మన ఇంట్లో పిల్లవాడితో కానీ, మన ఇంట్లో అమ్మాయితో కానీ, లేకపోతే మన పక్కింట్లో పిల్లాడితో కానీ ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు గ్రామం బయట ఉంటున్నారు. వారందరినీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయాలి. ఓటింగ్ శాతం పెరగాలి. పడే ప్రతి ఓటు తెలుగుదేశానికి పడే విధంగా మీరు చర్యలు తీసుకుంటారు, బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ ఏమరపాటు ఉండకూడదండి. ఈ ఎన్నికలు చాలా కీలకం. మన ఊరిలో ఎలాగో మెజార్టీ వస్తుంది కాబట్టి ఒక 100 అటో ఇటో అయితే ఏమవుతుంది లేని అనుకోవద్దండి. ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. మనకు పడే ప్రతి ఓటు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుకి ఒక పునాది రాయిగా ఉండిపోద్ది. ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారి కోసమో, చంద్రబాబు నాయుడు గారి కోసమో, మీ సాంబశివరావు కోసమో కాదు, మన కోసం, మనందరి కోసం, ఇట్లాంటి బిడ్డల భవిష్యత్తు కోసం, ఒక బంగారు అవకాశాలు కలిగిన అద్భుతమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో, నిర్మాణం చేసుకునే దాంట్లో ఈ ఎన్నికలు చాలా క్రియాశీలకం కాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు సాయంత్రానికి మన ఎన్నికల బ్యాలెట్ కూడా వస్తుంది. నమూనా బ్యాలెట్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పెద్దమ్మకి, ప్రతి అక్కచెల్లెలకి, ప్రతి సోదరుడికి అందరికీ కూడా మన బ్యాలెట్ నమూనాను చూపెట్టి ఒక ఓటు సాంబశివరావుకి, ఒక ఓటు కృష్ణప్రసాద్ గారికి మన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. వీరిద్దరికీ మా తరఫున మీరు ఓటు అడిగి ప్రతి ఇంటిని తలుపు తట్టాలి, ప్రతి మనిషిని కదిలించాలి, ఓటింగ్ వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఓటు పోలయ్యే చివరి నిమిషం వరకు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అన్నారు.